ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోశ తయారు చేసుకునే విధానం చూద్దాం. ఎంత క్రిస్పీగా ఎంత టేస్ట్గా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. హాయ్ అండి, మార్నింగ్ టిఫిన్ అప్పటికప్పుడు రవ్వ దోశ చేసుకుందామని ఒక కప్పు బొంబాయి రవ్వ, అరకప్పు మైదా, పావు కప్పు బియ్యం పిండి, అరకప్పు పెరుగు, ఇవన్నీ ఈ పెరుగు ఇవన్నీ కలిసేలా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేస్తూ ఒక కప్పు నీళ్ళు, రుచికి సరిపడా ఉప్పు, టోటల్ 4 కప్పుల నీళ్ళు వేసుకున్న బ్యాటర్ అనేది ఇట్లా ఉండాలి పలుసగా. క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా కొంచెం ఏమైనా నీళ్ళు అవసరమైతే నీళ్ళు వేసుకొని ఇప్పుడు దోశ వేసుకున్నాం. రవ్వ దోశ ఇట్లా పెంక పెట్టి వేడైనాక కొంచెం నూనె వేసి కొంచెం నీళ్ళు కలిపితే పెంక అంతటా నూనె ఇట్లా పెంక అంతటా అవుతుంది కదా. పిండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. రవ్వ దోశ ఇట్లా ఎర్రగా అయినాకనే కదపాలి. పెంక ఇట్లా పెద్దగా ఉంటుంది కదండి, ఇట్లా కొంచెం జరుపుకుంటూ కాలిస్తే మంచిగా ఈవెన్గా కాలుతుంది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇట్లా కూడా వేసుకుంటే కూడా ఈజీగా వస్తుంది రవ్వ దోశ. ఎప్పుడు దోశ